ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత భారత్ జీ పేరిట కొత్త పథకాన్ని తీసుకురావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ కార్యాచరణ ప్రకటించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని ప్యారడైజ్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రాలు, గాంధీపై పాటలతో బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపడతామని తెలిపారు. అదేవిధంగా ఆదివారం జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే తరహా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా టీపీసీసీ పేర్కొంది. గాంధీ పేరును తొలగించే కుట్రలను ప్రజలు గుర్తించి వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, అసలు బీజేపీ నిర్ణయం తీసుకుంటే గల ప్రధానమైన కారణం ఏంటి? మరి ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది దీనిపై? రైట్ లక్ష్మీనాథ్, జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీని పేరు తొలగించి కొత్త బిల్లును తీసుకొచ్చారు. వికసిత్ భారత్ జీ పేరిట పార్లమెంట్ లో ఈ బిల్లుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇక పిసిసి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఏదైతే 2 రోజుల పాటు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా పిసిసి నిర్ణయించింది. ఇక మొదటి రోజు హైదరాబాద్ లోని ప్యారడైజ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు. రేపు జిల్లాలకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం మనం ప్యారడైజ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్ద ఉన్నాం. ఏదైతే వికసిత్ భారత్ జీ ఈ కొత్త బిల్లును తీసుకురావడం పట్ల కూడా విపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాయి. ఇక ప్రధానంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి కావచ్చు. ఎందుకు ఈ పథకం కొనసాగుతున్న పరిస్థితిలో ఈ ఏదైతే వికసిత్ భారత్ జీ పేరును తీసుకురావడం పట్ల కూడా బీజేపీ ఏదైతే ఈ నిర్ణయం పట్ల కూడా విపక్ష పార్టీలు వ్యతిరేకించిన పరిస్థితి కావచ్చు. ప్రధానంగా 2005లో అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఇక పేద ప్రజలకు సంబంధించి కావచ్చు, అట్టడుగు వర్గాల వారికి సంబంధించి కూడా ఉపాధిని కల్పించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంట్లో 100 రోజుల పాటు వాళ్లకు అక్కడ ఆర్థిక చేయూతనిచ్చే విధంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి ఆ పనులు మిగతా కొన్ని రోజులు ఖాళీగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి వారికి సంబంధించి కూడా ఆర్థిక చేయూతను అందించేందుకు ఈ పథకాన్ని గత కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దీనికి మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ బిల్లును కూడా చేంజ్ చేసిన పరిస్థితి కావచ్చు. ప్రధానంగా పేరును కూడా చేంజ్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇక దీంట్లో ప్రధానంగా మహాత్మా గాంధీ పేరును తొలగించే పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా కావాల్సే దక్షిణాది రాష్ట్రాల పైన కూడా హిందీ ప్రభావాన్ని రుద్దే ప్రయత్నం చేస్తుంది. హిందీ పేర్లతో కూడిన పథకాలకు పేర్లు పెడుతుంది. ఇక ఎందుకు మహాత్మా గాంధీ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పేరును తొలగించడంలో కూడా రాజకీయ కుట్ర దాగుందన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇక ఈ రోజు హైదరాబాద్ లోని నిరసన కార్యక్రమం చేపట్టారు. మరికాసేపట్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కావచ్చు. ఇప్పటికే ఫ్లెక్సీలు కావచ్చు, గాంధీ పాటలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ప్రధానంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వివరిస్తా ఉన్నది. రాజ్యాంగం పైన కూడా గొడ్డలి పెట్టు విధిస్తా ఉన్నది. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మహాత్మా గాంధీని పేరును తొలగించడం కూడా జరిగింది. ఇక పథకాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా హిందీ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ పేర్లను సంబంధించి కూడా ఈ పథకాలకు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ హిందీ పేర్లకు సంబంధించి కావచ్చు, హిందీ ప్రాబల్యం ఉంటుంది కాబట్టి దాన్ని దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఉద్దే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే పథకాలకు సంబంధించి కూడా హిందీ పేర్లు కావచ్చు. ప్రధానంగా ఏదైతే వికసిత్ భారత్ జీ పేరుల పట్ల కూడా విపక్ష పార్టీలు పార్లమెంట్ లో కూడా వ్యతిరేకించాయి. పార్లమెంట్ బయట కావచ్చు, ఆ పార్లమెంట్ కు సంబంధించి కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం అంటే ఈ అంశాలన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం వివరణ అయితే ఇచ్చింది. ఎందుకంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకానికి సంబంధించి 100 రోజుల పాటు ఏదైతే 100 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా ఇది నిర్ణయాన్ని తీసుకుంది. దానికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చాయి. ఇప్పుడు ఈ కొత్త బిల్లు ద్వారా కూడా
అంటే 60% ఆ నిధులను కూడా తగ్గడం జరిగింది. 60% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను భరించాలని కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్రాల రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా గత హయాంలో కూడా ఈ బిల్లుకు సంబంధించి కూడా గతంలో తీసుకున్న 90% నిధులకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పంచాయతీకి సంబంధించి కూడా ప్రణాళికతో రూపకల్పన ఉండేది. ఏంటంటే కాలువలు కావచ్చు, రోడ్డు నీటి సంరక్షణకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ఆ వనరులను కాపాడు ఈ పథకానికి కూడా ఎవరైతే అర్హులు పథకానికి అప్లై చేసుకున్నారో వారికి 100 రోజుల పని కల్పించాలి. వారికి సంబంధించిన ఏదైతే ఆ నిధులు కావచ్చు అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వమే 90% భరించేది. ఈ కొత్త బిల్లు ద్వారా 120 రోజులు పెంచామని చెప్తూనే ఒకవైపు నిధులకు ప్రభుత్వం కోత పెట్టింది. అదొక అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరోవైపు మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఏదైతే దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతా ఉన్నది. అందులో భాగంగానే ఇట్లాంటి పేర్లు తీసుకొస్తా నిలబెడతా ఉన్నది. వీటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏఐసిసి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు, మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి, మహాత్మా గాంధీ పేరుతోనే ఈ బిల్ కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నింటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం మరో ఈ అంశాలను లేవనెత్తుతూ వస్తాం. ఏదైతే మేము తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు ద్వారా 125 రోజులు పని కల్పిస్తాం. పారదర్శకంగా గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చాయి కాబట్టి చేసిన పనులే చేయించి దానిపైన యాజమాయిషీకి సంబంధించి కూడా అక్కడ ఏదైతే రాష్ట్రాలకు లేకపోవడం పట్ల కూడా దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. దాన్ని అరికట్టేందుకే మేము ఇప్పుడు రాష్ట్రాలను కూడా దీంట్లో అటాచ్ చేస్తాం. వారికి 40% నిధులు అక్కడ చెల్లిస్తే వారి ఆజమాయిషి ఉంటుంది, పారదర్శకంగా పనులు జరుగుతాయి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా 125 రోజుల పాటు పని దినాలు కల్పిస్తాం. దాంట్లో భాగంగానే ఈ జీరామ్జీ వికసిత్ భారత్ జీరామ్జీ బిల్లు తీసుకొచ్చామని కూడా కేంద్ర ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. దీని అంతా కూడా విపక్ష పార్టీలన్నీ ఖండిస్తా ఉన్నాయి. ఆ పేరు తొలగించడం పట్ల కావచ్చు, నిధుల కోత పట్ల కావచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వ్యవసాయ కూలీలే అధికంగా దీంట్లో పని చేసుకుంటా ఉంటారు. వారికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల కూడా వ్యతిరేకిస్తా ఉన్న పరిస్థితి అయితే తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల కూడా దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వం పైన వస్తుంది. విపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని ఖండిస్తూ వస్తున్నాయి. అన్ని విపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఏకం కాబోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ రోజు ఏఐసిసి పిలుపు మేరకు 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్ స్టేట్ లో ఏదైతే ప్యారడైజ్ లో మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్ద కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి ఉంది. రేపు జిల్లాలో కూడా ఇదే నిరసన కార్యక్రమాలు బీజేపీకి వ్యతిరేకంగా, బిల్లుకు వ్యతిరేకంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఆ పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మతపరమైన పథకాలకు పేర్లు పెడుతూ వస్తుంది. ఇక దీని అన్నింటినీ కూడా సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఖండించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి. బిల్లుకు సంబంధించి మహాత్మా గాంధీ పేరును చేర్చి ఆ బిల్లును వెనక్కి తీసుకొని పాత పథకాన్ని కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ హరీష్. Okay.